జబర్దస్త్ ఎక్స్ట్రా డోస్. పిచ్చోడి చేతిలో రాయం చూసాక పిచ్చి ప్రశ్నలు అడగకూడదు, తిక్కలోడని తెలిసాక లెక్కలు మాట్లాడకూడదు. సరిగ్గా అలాంటి వాళ్ళనే ప్రశ్నలు అడిగిన మన రాకేష్ పరిస్థితి ఎలా ఉందో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. నీ దారి పూల దారి పోవోయి బాటసారి నీ ఆశలే భరించగా భరించు విజయ భేరి. చూసారు కదా నా కృషి, నా పట్టుదల. నేను ఒక సేల్స్ బాయ్ నండి. ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి ఏమో ఒక టాస్క్ ఇచ్చింది. ఇందులో ఉన్న వస్తువులన్నీ అమ్మేసి అప్పుడు ఇంటికి తిరిగిరా పెళ్లి చేసుకుంటాను అంది సార్. అదేంటో ఈ ఊర్లోనే ఆ వస్తువులు అమ్మని నన్ను పంపించింది. ఎవరు కనపట్టలేదు. సరే ఏం చేస్తున్నారు సార్? ఏం చేస్తున్నారు అంటున్నారు, అడుగుతున్నారు. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు సార్? 4 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారా? ఎంత ఇదిగా ఉన్నారు. ఇంతకి ఇది ఏ ఊరండి? ఇది పార్ట్ 2 నా? అదేంటండి? సినిమాలో పార్ట్ 1 పార్ట్ 2 వస్తే తప్పలేదు కానీ ఊరు పేర్లు పార్ట్ 1 పార్ట్ 2 ఉంటే తప్ప. ఎంత తిక్కగా ఉన్నారు. ఇంతకు మీకు పెళ్ళయిందా? అయ్యింది, వదిలించేసుకున్నా. అదేంటండి? ఇప్పుడు కార్ లోన్ కట్టకపోతే ఏం చేస్తారు? కార్ తీసుకెళ్లిపోతారు. నేను పెళ్లికి లోన్ తీసుకున్నా. అంటే కట్టలేదు, తీసుకెళ్లిపోయారు. అబ్బా ఎనీ హౌ సార్, ఇందాక సైకిల్ మీద మీ ఊరు మొత్తం తిరిగాను సార్. మీ ఊరు ఎంత బాగుందండి. మా ఊరు కాదు. మరి ఎవరు? మా ఊరు పక్కూరు. అదేంటి? ఇది తిక్కవరపాలెం. పక్కూరు వాళ్ళు ఈ ఊర్లో ఉంటారు, ఈ ఊరు వాళ్ళు పక్కూరులో ఉంటారు. కానీ వచ్చేటప్పుడు మాత్రం చెరువు గట్టు చూశాను సార్. అదొకటి మాత్రం బ్రహ్మాండంగా ఉంది. పొరపాటున పడ్డామంటే పోతావయ్యా. ఊరుకోండి సార్, నాకు ఆల్రెడీ ఈతొచ్చు. ఇలాగే మా వాడు ఈత వచ్చిన వాడు అందులో దుంకాడు. ఇక్కడ ఉన్న బోటు చూశాడు. ఏమని సార్? ఇక్కడ ఈత కొట్టడం నిషేధం అని ఆడి వెంటనే ఈత మానుకొని పుట్టుకొని పోయాడు. ఎంతసేపు నీతో మాట్లాడాలయ్యా? నా వ్యాపారం ఉంది. వ్యాపారమా? జాంకాయలు జాంకాయలే, లేత లేత జాంకాయలే. అమ్మో ఎంతండి జాంకాయలు? 100 రూపాయలు కిలో. 75కి ఇస్తారా? లేదమ్మా. సరే ఇచ్చేయండి, తీసుకోండి. అమ్మయ్యా ఇవాళ నాణ్యమైన జాంకాయలు కొన్నాను. అమ్మయ్యా ఇవాళ నాణ్యమైన జాంకాయలు అమ్మాను. ఎవరున్నారండి ఇక్కడ? ఎవరు లేరు కదా. ఈ ఊళ్ళో అంతే, ఎవరు జాంకాయలు ఆడే అమ్ముకోవాలి, ఎవరు జాంకాయలు ఆడ కొనుక్కోవాలి. సేల్స్ బాయ్ గా వచ్చాను కొన్ని వస్తువులు అమ్మడానికి. ఈ ఊళ్ళో ఉన్న పెద్దవాళ్ళు సర్పంచ్ ఎవరైనా ఉన్నారు? సర్పంచ్ గారు, సర్పంచ్ గారు. ఇటు పెట్టు. నీ అబ్బా నెలొచ్చేలకు 1వ తారీఖు జీతం ఇవ్వడం కాదు, పని చేయటం నేర్చుకోవాలి. నేను బాగా నేర్పిస్తా. ఎలా ఉన్నారో, ఎలా పని చేస్తున్నారయ్యా మీరు? సరేలేరా, ఈ మధ్యలో బాగా చిక్కిపోతున్నావు, బాగా తిను. నాది కూడా మీరే తింటుంటే ఏడ తినేది? ఇలా ఉండగా ఎలా ఉంటాను? నమస్కారం సార్, నేను సేల్స్ బాయ్. నీ ఊర్లో వస్తువులు అమ్మడానికి వచ్చాను. ఇందులో సర్పంచ్ ఎవరు, పన్నోడు ఎవరు, ఏం అర్థం కావట్లేదు నాకు. సర్పంచ్ గారు నేను కాదండి, పనోడిని నేనండి. అదేంటండి? అంటే సర్పంచ్ గారు పని చేయాలి, పనోడేమో పని చేయించుకొని డబ్బులు తీసుకోవాలి. అదేంటండి? ఇదే ఊరు తెక్కవారిపాలెం. ఇక్కడ అంతే అయ్యా. ఎదోతాడు మనకెందుకు గానీ మీకేమైనా దొరలటం వచ్చా? ఎందుకు అదే అడిగా? పక్క వీధిలో రోడ్డు వేస్తున్నారంట. రోడ్డు రోలర్ రాలేదు. ఒకసారి మీరు 4 రౌండ్లు వేసారనుకో, పనిలో పని రోడ్డు సెట్ అయిపోతుంది. రేయ్ కంకర రాయంతున్నావు, నీ పెన్ బొల్లాననుకో అప్పుడే అయిపోతావు. ఇందాక నుంచి చూస్తున్నా. తాతయ్య గారు ఎక్కడికి వెళ్ళారు? ఏది కనపట్టలేదే. గవర్నమెంట్ కి పెన్షన్ కట్టడానికి వెళ్ళారా? సార్ గవర్నమెంటే మీకు ఇస్తుంది కదండి. ఇదే ఊరు తెక్కవారిపాలెం. ఇక్కడ అంటే. ఓరి నాయనో, ఇదంతా తిక్క తిక్కగా ఉంది. నా పని నేను చేసుకొని పోవడం చాలా మంచిది. హలో ఏంటి? అయ్యో అవునా? రే మన ఇల్లులన్నీ దగ్గర పడిపోయి అంటారా? ఏ నరేష్ ఎల్లురా, నువ్వు వెళ్ళు. ఎందుకు? కొంపలారు పెట్టాలని నీకు అలవాటే కదా, అందుకే వెళ్ళు. నీకెందుకురా అన్నిట్లో ఏలు పెడతావు? ఏడా ఈరోజు గుడికెళ్ళవా? వెళ్ళానండి. పులిహోర సూపర్ గా ఉంది కదా. పులిహోర అండి, ఇలా నోట్లో పెడదాం అనుకునే లోపే కోత వచ్చి తణుకుపోయింది. అందరి నోటి కంటే నువ్వే తణుకుపోతావు, నీకని కోత తణుకుపోయిందా? అరే అరే
ఓహో తెక్కవారి పనులు ఆయనకు అభిమానులు ఉన్నారు. నేను వస్తువులు అమ్మడానికి వచ్చాను. ఈ ఊర్లో కొనాలంటే మేం కాదు, ఎంత పెద్ద డెసిషన్ తీసుకోవాలన్నా ఆ పాప వల్లే అవుతుంది. అదేమిటండి ఇదే ఊరు తెక్కవారి పాలు? ఎక్కడ సార్ ఆ పాప? ఏంటి పాప, ఏంటి ఏం చేస్తున్నా? కళ్ళు కనపడట్లే. నా కళ్ళు నాకు ఎలా కనపడతాయి? అయ్య బాబాయ్, పోరా పోరా. పైన పైన ఎడిటింగ్ తీసేస్తారు. అవునమ్మా, ఏంటి మొక్కలకి గొడుగులు పెడుతున్నావేంటి? వర్షం వస్తుంది కదా, అవును. మొక్కలకి ధర్మ వస్తుంది కదా, అవును. అందుకే గొడుగు పెట్టా. హలో శ్రద్ధ, నువ్వు తొందరగా ఇంటికి రా. శ్రద్ధని ఇప్పుడు ఎందుకు రమ్మంటున్నా? ఏం లేదు, మా టీచరు ఆ. బుక్స్ పైన సెట్ పెట్టమంది. మా ఫ్రెండ్ పిలిచికొచ్చి బుక్స్ పైన కూర్చోబెడతా. కనీసం ఎట్టా చదివి ఎట్టా పాస్ అవుతావు? ఎగ్జామ్స్ అన్నా సరిగ్గా రాస్తున్నావా నువ్వు? నేను ఎగ్జామ్స్ రాయను. ఏ ఎందుకు రాయవు? ఎందుకంటే ఆ. నాకు హాల్ టికెట్ ఫ్యాన్సీ నంబర్ రాలేదు. సానిదని నేను కొన్ని అమ్మడానికి వచ్చాను వస్తువులు. కొంటావుగా? ఇదిగో పెన్సిల్. ఇది కొంటావుగా? ఎన్ని రోజులు వస్తది? నీకైతే ఒక 4 రోజులు వస్తుందమ్మా. అవునా? అవును. ఏది పెన్సిల్ ఏది? నేను అంటుంది రాస్తే వస్తది, చెక్కితే రాదమ్మా. నీకు కరెక్ట్ గా నేను ఒకటి ఇస్తాను, అదైతే వాడు. ఆ. లబ్బర్, అరేజర్. దేనికిది? ఏదైనా తప్పులు చేస్తే తుడచడానికి, తుడిస్తే వెళ్ళిపోద్ది. ఇది నువ్వే తీసుకో, నీకే ఉపయోగపడుతుంది. ఏదైనా ఒక్క ప్రోడక్ట్ కొనవా? నీకు దండం పెడతాను, నాకు పెళ్లి అయిపోతుంది, నీకు దండం పెడతాను తల్లి. నువ్వు ఆ. వదిలేస్తే మా అమ్మ నాన్నని స్కూల్లో వదిలేసి వస్తా. అదేంటమ్మా? పెద్దవాళ్ళు స్కూల్కి వెళ్తారు, చిన్నవాళ్ళు జాబ్ చేస్తారు. ఇంతకు నువ్వేం జాబ్ చేస్తున్నా? బ్యాంక్ మేనేజర్. అంటే లోన్లు ఇస్తావా? ఆ. దేనికి లోన్లు ఇస్తావు నువ్వు? ఇట్లో కడతాయి కదా ఇల్లులు, అవును. వాటికి లోన్లు ఇస్తా. సరే, ఆ. నువ్వు వెళ్తే మేము రాకి స్కిట్లు చూసుకోవాలి. అదేంటి? మేము ఎవ్వరు స్కిట్లు చూడము, ఆ. ఓన్లీ అందే చూస్తాం. ఎందుకు? ఇదే ఊడు తెక్కవారిపాలెం. అంతే. ఈ రోజు నేను ఈ ఊర్లో ఏమి అమ్మలేను సార్. కాస్త నేను రెస్ట్ తీసుకొని రేపు అమ్ముతాను సార్. ఉండడానికి ఏదైనా ఇప్పిస్తే కాస్త రెస్ట్. సర్పంచ్ గారు, మీరు రికమెండ్ చేసి ఆ శ్మశానం దగ్గర 3వ సమాధి ఇప్పించేస్తే బాగుంటది. అబ్బే ఏసీసరిగా పని చేయట్లేదయ్యా. పోనీ 4వది ఇప్పించేయండి. మధ్య దాంట్లో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇదిగోకి శ్మశానంలో సమాధులకు కియా. ఏమండి, నాకు ఎవడన్నా గెస్ట్ వస్తే ఎవడన్నా హోటల్లో ఉంటాడు, లేకపోతే లాడ్జ్ లో ఉంటాడు. మీ ఊళ్ళో అవి లేవు? ఉన్నాయండి, ఆ. అవి సచిన వాళ్ళని పెడతాం. హోటల్లో లాడ్జ్ లో చచ్చిన వాళ్ళని పెడతారా? బతుకున్న వాళ్ళని సమాధిలో పెడతాం. అంటే మీ అంతా మేము అదే